నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారా లోకేష్ పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేలా బీజేపీ తన వంతు కృషి చేస్తుందని ఉద్ఘాటన. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాజధాని పనులు ఆగిపోయాయని, చిన్న వర్షానికే మునిగిపోతోందని కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఆయన తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అమరావతిలో పనులు ఏమాత్రం ఆగడం లేదు. వర్షం కురిస్తే మునిగిపోయిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి అని చెప్పిన ఓ వీడియోను మంత్రి లోకేష్ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సారీ బ్రో, ఏమనుకోవద్దు. అమరావతిలో పనులు అస్సలు ఆగడం లేదు. వర్షం పడితే చాలు పరిగెత్తుకొచ్చి అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే మీ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఎలాగన్నా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాం. కానీ ఏం చేద్దాం, అన్ని సైట్లలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ పనులు, అసెంబ్లీ పనులు, హైకోర్టు పనులు, రోడ్లు, రిజర్వాయర్లు, ఎల్పీఎస్ ప్లాట్ల పనులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, ఏఎస్ టవర్లు, సెక్రటరీ బంగళాలు, జీవో టవర్స్, ఎన్జీఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, హ్యాపీ నెస్ట్, మినిస్టర్ బంగళాలు. వర్షం పడిందని ఏ పని ఆగలేదు. అర్థమైందా బ్రో? అమరావతి ఈజ్ అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాలు కట్టిపెట్టండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు పార్టీ నిరంతరం కృషి చేస్తోందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లడంలో మహిళా కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పార్టీ నాయకత్వంపై నమ్మకంతో మహిళా నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ నూతన కమిటీ అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ పైడి తులసిని నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీ అనుబంధ విభాగాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన మహిళా నాయకురాలు దాసరి ఉదయశ్రీకి గతంలో మహిళా కమిటీ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించామని, అనంతరం ఆమెను రాష్ట్ర కమిటీలోకి సిఫార్సు చేయగా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని తెలిపారు. గతంలో కార్పొరేటర్గా, అనంతరం మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం కలిగిన పైడి తులసిని అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 2024లో నూతనంగా అధికారంలోకి వచ్చినాక అనుబంధ విభాగాలన్నింటినీ కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాల్లో మహిళా కమిటీ, మా చెల్లెళ్ళందరూ కూడా మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ పార్టీ నాయకులు కానీ, అనుబంధ సంస్థల్లో మహిళా కమిటీలో పనిచేసిన నాయకురాలు కానీ అందరూ కూడా చాలా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అత్యంత ఉత్సాహంగా మా చెల్లెళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన సందర్భం. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక దాసరి ఉదయశ్రీని మహిళా అధ్యక్షురాలుగా నియమించాం. మరి తర్వాత మెయిన్ కమిటీలోకి తనని స్టేట్ కమిటీలోకి రికమెండ్ చేశాం. స్టేట్ కమిటీలో మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు మహిళగా. కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త మహిళా అధ్యక్షురాల్ని నియమించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఒక వ్యక్తికి ఒకే పోస్ట్ అనేది మన పార్టీ విధానం. దాంట్లో భాగంగా ఇప్పుడు మాజీ కార్పొరేటరు, ప్రస్తుత మహిళా కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా చెల్లెలు పైడి తులసిని అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నిక చేసి నియామక పత్రం అందజేస్తాం. త్వరలో ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తాం. ఖచ్చితంగా ఏ
మహిళల అభ్యున్నతి కోసం ఈ పార్టీ పెట్టారో ఆ మహిళల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించేదానికి ఈ పార్టీ ముందుంటుంది. ఈ నియోజకవర్గంలో మాత్రం మహిళా అనుబంధ సంస్థ, మహిళా శక్తి తిరుగులేని శక్తిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఓటర్ల ఎన్యూమరేషన్లో కానీ, పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లడంలో కానీ, మరే పార్టీ ప్రోగ్రాంలో కానీ చురుగ్గా మా చెల్లెళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకే వర్గంగా ఒకే మాట మీద, పార్టీ మాట మీద, నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా మాట మీద కలిసికట్టుగా అందరూ కూడా పనిచేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను 2014, 2019 వరకు నేను కార్పొరేటర్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ నాయకురాలకు కూడా నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను. మరి ఈ రోజు నాకు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. నాకు చాలా సంతోషం. మా మహిళల ఆధ్వర్యంలో, నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో మరి మా అన్నయ్య ఏ రకంగా అయితే నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారో ఆ అన్నయ్యకి మాట తేకోకుండా ఒక కార్యకర్తగా మా మహిళలతో కలిసి ఒక కార్యకర్తగా పనిచేస్తానని మా మహిళలందరికీ నేను తెలియచేసుకుంటున్నానండి. మహిళల్లో ఒక మహిళలుగానే ఉంటాను. మా మహిళలుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మహిళలతో ముందుకెళ్తానని చెప్పి మా మహిళలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైందని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. రాబోయే రోజుల్లో సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగనగర్లోని షాదిఖానా నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్ యూనిట్, బూత్ సభ్యులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైందని తెలిపారు. లోపాలు, నకిలీ నమోదులను గుర్తించి సరిదిద్దడం ద్వారా పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థకు సర్ దోహదపడుతుందని అన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు సర్ యొక్క ప్రాముఖ్యతను వివరించాలని, ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని, దానిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గతంలో అనేక సార్లు వీళ్ళు చాలా అలసత్వం వహిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉండదు. కొంతమంది సిన్సియర్గా వర్క్ చేస్తారు, సిన్సియర్గా వాళ్ళు చేస్తారు. కొంతమంది సరిగ్గా చేయరు. ఒక రోడ్లు ఎక్కడ ఉంది, అందరూ ఉన్నారని రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ముందు. కానీ ఇప్పుడు అది కుదరదు. ఈ ఫామ్స్ వచ్చిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో 1000 ఓట్లు ఉంటే 1000 మందికి, అంటే అది 130 కుటుంబాలు అవ్వచ్చు, 150 కుటుంబాలు అవ్వచ్చు, ఆ 150 ఇళ్ళకి ఈ ఫాము ఇవ్వాలి. ఆ ఫాము మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసుకోవాలి. కంప్లీట్ చేసినటువంటి, పూర్తి చేసినటువంటి ఫామ్ని తీసుకొని ఏదో ఒక సమాధానం చెప్పాలి. వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా, లేదంటే చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేదంటే ఆ ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారా, ఏదైనా చెప్పాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా మన పార్టీ బిఎల్ఏ కనుసన్నల్లోనే జరగాలి. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓటు అనేది ప్రతి ఒక్కరికి కల్పించడంలో చాలా కీలకంగా మనం వ్యవహరించాలి. ఎందుకంటే మనం చూసాం గతంలో 2019 ఎన్నికల్లో నేను ఆ రోజు 25 ఓట్లతో ఓడిపోయాను. 25 ఓట్లు అంటే 2,80,000 ఓట్లలో 25 ఓట్లు అంటే ఎన్ని? అదే 25,000 ఓట్లు అనుకో మనం బాధపడాల్సిన అవసరం. ఆ ఏమవుతుందంటే 25,000 ఓట్లు చాలా మంది ఓడిపోయారు. 70,000, 60,000లో మనం కూడా అదే విధంగా ఓడిపోయాము అనుకోవచ్చు. కానీ 25 ఓట్లు అంటే ఎంత బాధపడాల్సిన అంశం అది.
ఒక్కడు ఒక పావు గంట ఎక్కువ పని చేస్తే మనకి 100 ఓట్లు మెజారిటీ. అంటే మనం ఆ రోజు ధీమాగా వెళ్ళిపోవడం అనేది 5 ఏళ్ళు మనం దెబ్బతినడానికి కారణమైంది. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇవాళది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకి రేపు కార్పొరేషన్ ఎన్నికలకి గుర్తుపెట్టుకోండి. ఒక బంగారం లాంటి అవకాశం ఇది. ఎందుకు అవకాశం అంటున్నానంటే, మీరు నిజంగా కార్పొరేషన్ ఎలక్షన్లో డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ ఓట్లు ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేయాలన్నా, లేదంటే మీరు స్లిప్పులు ఇవ్వాలన్నా అప్పటికప్పుడు ఎన్ని అయ్యే పనులు కావు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుని ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. కేవలం సంక్షేమ పథకాలతోనే కాకుండా శాశ్వత ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పేదరికాన్ని నిర్మూలించడంలో స్వయం ఉపాధి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం వద్ద 62వ డివిజన్ పాయకాపురానికి చెందిన ఎస్కే రజియా బేగంకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచన మేరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మార్గదర్శిగా P4 పథకం ద్వారా టిఫిన్ బండిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుని ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పేదరికాన్ని నిర్మూలించడంలో స్వయం ఉపాధి కీలక పాత్ర పోషిస్తుందని, టిఫిన్ బండి ద్వారా రజియా బేగం కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరు ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందడంతో పాటు సమాజ పురోగతికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఎండి ఫారూక్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని, ఇవి మైనార్టీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. పేదరికంలో ఉన్న మైనార్టీ ఆడపిల్లలు, విద్యార్థులు ఉన్నత చదువుల నుంచి స్కూల్ డ్రాప్అవుట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు 5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తాలిం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన 250 మంది విద్యార్థులకు కాలేజ్ అలాట్మెంట్ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని మైనార్టీ సంక్షేమ, న్యాయ, వక్ఫ్ బోర్డు మరియు ఉర్దూ అకాడమీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ముస్లిం విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకున్నారని, రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల నుంచి స్కూల్ డ్రాప్అవుట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు 5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. 10వ తరగతిలో 450 మార్కులు తగ్గకుండా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉచిత రెసిడెన్షియల్ విద్యా కార్యక్రమాన్ని అందిస్తున్నామన్నారు. నన్ను విజయవాడ నగరంలో ముస్లిం సోదరులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. నన్ను చూస్తే నేను ఎక్కడ నుంచున్నా కూడా ముస్లిం సోదరుల యొక్క ఆదరణ నేను మర్చిపోలేండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబం ముస్లిం సోదరులతో కలిసి వ్యాపారం చేసిన కుటుంబం కాబట్టి చక్కటి మా సాంప్రదాయం కూడా ముస్లిం సోదరులతో కలిసి అన్ని పండుగలు చేసుకునే సాంస్కృతిక సంప్రదాయం మాకున్నది. అటువంటి కార్యక్రమాన్ని అటువంటి దాంట్లో భాగంగా ఇవాళ ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న యువతకి, విద్యార్థులకు ముఖ్యంగా ఒక చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అన్న కార్యక్రమం ప్రవేశపెట్టిన రోజు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరుల కుటుంబాల్లో పిల్లలకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం వల్ల ఎంతో వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గంలో విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు చాలా ఆనందం పడ్డా. అటువంటి కార్యక్రమమే మళ్ళీ ఇవాళ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో, అజీజ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ జరగడం చాలా ఆనందంగా ఉంది. చూస్తే అందరూ కూడా
మెరిట్ స్టూడెంట్స్ సుమారు 7,400 అప్లికేషన్లు వచ్చినాయి. 7,400 అప్లికేషన్లో వక్ఫ్ బోర్డు యొక్క ఆర్థిక స్తోమత మన అందరికీ తెలుసు. అయినా కూడా ఒక చక్కటి విద్య అందించాలి, విద్యార్థులకి చక్కగా మంచి కాలేజీల్లో, ఒక కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడైతే ఐఐటి కోచింగ్లు ఉన్నాయో, ఎక్కడైతే మంచి మెడికల్ కోచింగ్లు ఉన్నాయో అటువంటి కాలేజీలు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక సీట్లు వచ్చే కాలేజీల్లో మిమ్మల్ని అందరినీ చేర్పిస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మీరందరూ చక్కగా చదువుకోవాలి, చక్కటి అభ్యాసం, చక్కటి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎదగాలి. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు మీ పేరే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 అంటే మేము ఎవరం చూస్తామో చూడమో కానీ మా ముందున్న విద్యార్థులే ఈ స్వర్ణాంధ్ర 2047ని ముందుకు తీసుకువెళ్ళే యువత. మీరందరూ చక్కగా చదువుకోవాలి. రకరకాల కోర్సులు రాబోతున్నాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాబోతుంది, ఏఐ డేటా సెంటర్లు రాబోతున్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు. ఇదివరకు మనం చూస్తే హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు కాకుండా మీరందరూ మన తల్లిదండ్రుల దగ్గరే ఉండే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2030 ఆగస్టులోపు రిటైర్ అయ్యే వారితో సహా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ అవ్వాలనే నిబంధన విధించడం న్యాయబద్ధం కాదని, టెట్ నిబంధనలు లేని కాలంలో నియామకమై ప్రస్తుతం 50 నుండి 55 ఏళ్లు దాటి రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు ఓ పక్క పాఠాలు చెప్తూ మరో పక్క పరీక్షకు ప్రిపేర్ కాలేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని డెమోక్రటిక్ PRTU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయ సేవాదల్ జాతీయ కన్వీనర్ డాక్టర్ డి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తక్షణమే చట్ట సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపి కేంద్రంతో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని డెమోక్రటిక్ PRTU కార్యాలయంలో టెట్ నిబంధనలపై రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డెమోక్రటిక్ PRTU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయ సేవాదల్ జాతీయ కన్వీనర్ డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2030 ఆగస్టులోపు రిటైర్ అయ్యే వారితో సహా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ అవ్వాలనే నిబంధన విధించడం న్యాయబద్ధం కాదన్నారు. కాబట్టి పార్లమెంట్లో తక్షణమే చట్ట సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపి కేంద్రంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో భాగంగా పోర్ట్ చైర్మన్ హరికృష్ణ పిలుపు మేరకు ఈ నెల 13, 14 తేదీల్లో అన్ని ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు 15 నుండి 20 వరకు ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు అందజేత ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి కార్యక్రమాలతో కూడిన కార్యాచరణను ప్రకటించారు. PGT వంటి పలు ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్న ఈ సమావేశం ద్వారా ఉపాధ్యాయులకు తక్షణ ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పోర్టు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ గాంధీనగర్లో డెమోక్రాటిక్ PRTU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో టెట్పై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మరి అందరూ కూడా 2030 ఆగస్టులోపు రిటైర్ అయిపోయేటువంటి వారందరూ కూడా ఆగస్టు వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా రిటైర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్ను పాస్ అవ్వాలనేటువంటి ఒక నిబంధన పెట్టిన దరిమిల దాని మీద ప్రభుత్వానికి ఒక సూచన చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలుబుచ్చినటువంటి అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఉపాధ్యాయులు యాజ్ పర్ NCT 2001 నామ్స్ ప్రకారం మన రాష్ట్రంలో SGTగా ఎన్నిక కావాలంటే ఇంటర్మీడియట్ విత్ DED ఉండాలి. అదేవిధంగా BED అంటే స్కూల్ అసిస్టెంట్స్ క్వాలిఫై అవ్వాలంటే డిగ్రీ విత్ BED క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అదే నామ్స్తోనే మన DSCలు నిర్వహించడం జరిగింది. అంటే దాదాపుగా 1994, 95 అప్పటి నుంచి కూడా
డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ డిఎస్సి రిక్రూట్మెంట్లో పర్టికులర్ ఎలిజిబుల్ క్రైటీరియాని తీసుకోవడం జరిగింది. ఈ ఎన్సిటి అనేది 2001 వరకు కూడా ఎలాంటి రిక్రూట్మెంట్ నామ్స్ లేవు. అంతకుముందు ఎలాంటి రిక్రూట్మెంట్ నామ్స్ లేవు. ఈ ప్రముఖమైన ఈ విషయాన్ని ప్రస్తావించడం ఏంటంటే, పోర్టో ద్వారా మేము ఇన్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఎగ్జామ్స్ కావాలని కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. మరి దీనిలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, మరి మిగతా అన్ని సంఘ సభ్యులు కూడా వచ్చారు. ఇది మొట్టమొదటి సంఘం మేము ఏర్పాటు చేయటం. ఇలాగే మేము అంచెలంచెలుగా దీని మీద మరి ప్రోగ్రాం తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. 25 ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేలా బీజేపీ తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బీజేవైఎం పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బీజేవైఎం పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ప్రతి ఏడాది క్యాలెండర్ను పెట్టుకుని వాటిని అమలు చేసే విధానాన్ని అలవర్చుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తాలి. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమైన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఏర్పడింది భారతీయ జనతా పార్టీ మామూలుగా ఏర్పడలేదు. మన యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ, పండిత్ దీన్ దయాల్జీ కానీ ఇద్దరు దేశం కోసం బలిదానమైన వ్యక్తులనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానాల చరిత్ర మన పార్టీకి ఉంది. గోవా విముక్తి సంబంధించిన అంశం కానీ, అలాగే మన యొక్క అస్సాం సంబంధించిన రక్షణ విషయంలో కానీ, కాశ్మీర్ సంబంధించిన పోరాటం కానీ, భవ్య రామ మందిర నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా దేశానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన అంశాలుగా భావించి మనం పోరాటం చేయడం జరిగింది. గతంలో భారతీయ జనతా యువ మోర్చాలో ఈ యొక్క అంశాలన్నీ కూడా తీసుకొని మనం అనేక మందిలో అటువంటి దేశభక్తి నిర్మించే కార్యక్రమం చేశాం. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన ముందే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి ఏ ఆలోచనతో అయితే దేశమంతా ఒకటిగా ఉంచిన సర్దార్ పటేల్ని మీరు మర్చిపోయారు. సర్దార్ పటేల్ ఈ దేశ ఏకతకి చిహ్నం కనుక సర్దార్ పటేల్ యొక్క 184 మీటర్ల హైట్ కలిగిన ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించి మనందరికీ స్ఫూర్తి కలిగించిన విషయం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఒకటి అంశం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్యామ్జీ కృష్ణవర్మ అని చెప్పి ఒక స్వతంత్ర సేనాని, దేశం కోసం అనేక మంది స్వతంత్ర సేనాలను తయారు చేసిన వ్యక్తి, లండన్ హౌస్ అని చెప్పి లండన్లో ఒక ఏర్పాటు చేసి ఎవరైతే విద్యార్థులు అక్కడికి వస్తున్నారో ధనిక కుటుంబాన్ని నుంచి వచ్చే ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని బోధపరిచి నువ్వు దేశం కోసం పోరాటం చేయాలి, సమర్పణ చేయాలి, ఈ విధంగా బానిస బ్రతకటం కాదు అని చెప్పి స్ఫూర్తి కలిగించిన వ్యక్తి యొక్క మరణించిన తర్వాత 1940లో మరణించినప్పుడు ఆయన వాంగ్మూలం రాశాడు, నేను చనిపోయిన తర్వాత నా అస్థికులు స్వతంత్రం వచ్చిన భారత్లో కలపాలి అని చెప్పి నా ఊరు మెహసానా నది ఉంది, ఆ నదిలో కలపాలన్నారు. ఆ యొక్క వాంగ్మూలం ఎన్ని సంవత్సరాలు మర్చిపోయారంటే దేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, మర్చిపోయారు. తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ యొక్క వాంగ్మూలం చూసి ఆయన కన్నీటి పెట్టుకొని ఒక స్వతంత్ర సేనాని, దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకాంక్షని తీర్చలేని యొక్క జాతి, దేనికి పనికిరాని జాతి, నిర్వీర్యమైన జాతి కనుక తప్పనిసరిగా ఈ పని మనందరం చేయాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రి ఆయన చెప్పడం, ఆయన వెంటనే వెళ్ళి తీసుకురమ్మన్నారు. ఆ విధంగా స్వీడన్ వెళ్ళి ఆయన యొక్క అస్థికలు అక్కడ పెట్టారు, భద్రపరిచారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి భక్తజనంతో కలకలలాడింది. ఆదివారం దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండపైకి వాహనాలను అనుమతించలేదు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పావన కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి క్యూ మార్గాల ద్వారా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. చిన్నపిల్లలకు పాలు అందజేశారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో
భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులు నిత్యం యోగా అభ్యసించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో దోహదపడుతుందని అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్లో విద్యాశాఖ VMC ఆధ్వర్యంలో విద్యార్థుల టీంతో ప్రత్యేక యోగా అభ్యసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించేందుకు యోగా ఒక ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, పరీక్షల ఆందోళన, సాంకేతికత ప్రభావం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు యోగా దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ, సానుకూల దృక్పథం వంటి లక్షణాలు అలవడటంతో పాటు శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకోవడానికి అవసరమైన ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారా లోకేష్. పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న బీజేపీ ఏపీ అధ్యక్షులు PVN మాధవ్. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేలా బీజేపీ తన వంతు కృషి చేస్తుందని ఉద్ఘాటన. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S News.